హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2026 ఫలితాలు అయితే వచ్చిన తర్వాత అందరి మనసులో ఒకటే ప్రశ్న అయితే ఉంది. అయితే ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఎంబీబీఎస్ సీటు ఎలా వస్తుంది అనేది, అంటే కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏమిటి, అప్గ్రేడేషన్ ఎలా ఉంటుంది అనేవి ఈ వీడియోలో నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ నుంచి చివరి అడ్మిషన్ వరకు మొత్తం ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ అయితే మీకు సింపుల్గా వివరించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. నీట్ యూజీ కౌన్సిలింగ్ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఎంసీసీ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా కింద ఉంటుంది. అది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది. దీనిలో 15% ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్లు అయితే ఉంటాయి. ఎయిమ్స్, జిప్మెర్, సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ ఈఎస్ఐసి, ఏఎఫ్ఎంసీ వంటి కాలేజీలు అయితే వీటిలో ఉంటాయి. ఇక రెండవ విషయానికి వస్తే స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రతి రాష్ట్రం తమ రాష్ట్రంలోని 85% స్టేట్ కోటా సీట్స్ అనేది కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తుంది. అంటే చాలామంది విద్యార్థులు ఎంసీసీ కౌన్సిలింగ్తో పాటు స్టేట్ కౌన్సిలింగ్లో కూడా పాల్గొనవచ్చు. ఇక మిగతా విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కౌన్సిలింగ్ ప్రారంభమైనటువంటి వెంటనే అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో మీ యొక్క నీట్ రూల్ ఆల్ టికెట్ నెంబరు, ఆ తర్వాత అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత అవసరమైనటువంటి రిజిస్ట్రేషన్ ఫీ మరియు సెక్యూరిటీ డిపాజిట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది చాయిస్ ఫిల్లింగ్, ఇదే మొత్తం కౌన్సిలింగ్లో అత్యంత ముఖ్యమైనటువంటి దశ. మీకు నచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కోర్సు, స్టేటు, కేటగిరీ ఆధారంగా కాలేజీలను అయితే ఎంపిక చేయాలి. ఎన్ని కావాలంటే అన్ని చాయిసెస్ అనేది ఇవ్వవచ్చు. మంచి ర్యాంక్ ఉన్నా కూడా తప్పుగా చాయిస్ ఫిల్లింగ్ చేస్తే మంచి సీట్ అనేది మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే డ్రీమ్డ్ కాలేజ్, ఎక్స్పెక్టెడ్ కాలేజ్, సేఫ్ కాలేజ్ ఏదైతే ఉంటుందో అనే క్రమంలో చాయిసెస్ అని ఇవ్వడం అనేది మంచిది. చివరగా తప్పకుండా లాంగ్ చాయిసెస్ అయితే చేసుకోవాలి. ఇక నాలుగవ విషయానికి వస్తే సీట్ అలాట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ పూర్తిగా నీట్ ర్యాంకు, కేటగిరీ, రిజర్వేషను, సీట్ అవైలబిలిటీ, మీరు ఇచ్చినటువంటి చాయిస్ ఆర్డర్ ఆధారంగా అనేది జరుగుతుంది. మీ ర్యాంక్కి అందుబాటులో ఉన్నటువంటి మొదటి కాలేజీ మీకు అనేది అలాట్ అనేది అవుతుంది. అందుకే చాయిస్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సీట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఐదవ విషయానికి వస్తే సీట్ యాక్సెప్ట్ అనేది ఎలా చేయాలి, తర్వాత అప్గ్రేడ్ అవ్వాలా అలాంటి విషయానికి వస్తే, సీట్ వచ్చిన తర్వాత 3 అవకాశాలు అనేది ఉంటాయి. ఆప్షన్ 1 అనేది సీట్ యాక్సెప్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆప్షన్ 2 సీట్ యాక్సెప్ట్ చేసి అప్గ్రేడేషన్ కోసం తదుపరి రౌండ్లో కూడా మనం పాల్గొనవచ్చు. ఇక ఆప్షన్ 3 విషయానికి వస్తే, రౌండ్ రూల్స్ ప్రకారం సీట్ వదిలేసి తదుపరి రౌండ్లో మళ్ళీ ప్రయత్నించవచ్చు. అంటే ఏ రౌండ్లో ఏ రూల్స్ ఉంటాయో అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అనేది మనం పాటించాల్సి ఉంటుంది. ఆరో విషయానికి వస్తే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏవే డాక్యుమెంట్స్ కావాలి. ఈ వెరిఫికేషన్ సమయంలో సాధారణంగా అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, నీట్ అడ్మిట్ కార్డు, నీట్ స్కోర్ కార్డు, 10th సర్టిఫికేటు, 12th మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అవసరమైతే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ అవసరమైతేనే, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఇది కూడా అవసరమైతేనే, ఒకవేళ మీకు వర్తిస్తే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్ అయితే ఇప్పుడు అందాజ ప్రకారం చూస్తే ప్రస్తుతం ఎంసీసీ ఇంకా అధికారిక షెడ్యూల్ అనేది విడుదల చేయలేదు. అయితే అంచనా ప్రకారం ఏంటంటే, రౌండ్ 1 రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అనేది జూలై చివరి వారం లేదా ఆగస్టు ప్రారంభంలో ఉండవచ్చు. ఇక రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అనేది ఆగస్టు మధ్యలో ఉండవచ్చు. రౌండ్ 2 ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ వరకు అయితే ఉండవచ్చు. మాపప్ రౌండ్ అనేది సెప్టెంబర్ మధ్యలో నుంచి చివరి వరకు అయితే ఉండవచ్చు. స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది అక్టోబర్లో ఉండవచ్చు. ఈ తేదీల అంచనా మాత్రమే. అధికారిక షెడ్యూల్ అనేది విడుదలైన తర్వాత తుది తేదీలు అనేది ఖరారవుతాయి. ఫ్రెండ్స్, నీట్లో మంచి ర్యాంక్ రావడం ఒక్కటే సరిపోదు. సరైనటువంటి మనం కౌన్సిలింగ్ స్ట్రాటజీని ఉంటేనే మీకు మంచి ఎంబీబీఎస్ సీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అధికారిక ఎంసీసీ ప్రకటనలను క్రమం తప్పకుండా పరిశీలించండి. అదేవిధంగా అవసరమైనటువంటి పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. చాయిస్ ఫిల్లింగ్ను జాగ్రత్తగా చేయండి. ఇలాంటి నీట్ 2026 కౌన్సిలింగ్ అప్డేట్స్, తర్వాత ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్, కాలేజ్ ప్రిడిక్టేటర్, స్టేట్ కౌన్సిలింగ్ సమాచారం కోసం మా యొక్క సక్సెస్కి జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.